భిక్షాటన చేస్తే జరిమానా అయితే 2000 వేయబోతున్నారు. ఇతర టికెట్పై వెళ్తే అంటే ఇతరుల టికెట్పై ఎవరన్నా వెళ్ళారంటే వారికి 500 ఫైన్ అయితే వేయబోతున్నారు. సో ఆర్పిఎఫ్లకు జరిమానా వసూలు అధికారం అయితే ఇచ్చారనమాట. రైల్వే స్టేషన్లో తప్పులు చేసిన వారికి రైల్వే రక్షక దళం భారీ జరిమానాలు విధించేలా చట్టాలను అయితే సవరించారు. జన విశ్వాస్ పేరిట రైల్వే ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణకు సంబంధించి మెరుగుపరచడం, అదేవిధంగా అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్రం 1989 రైల్వే చట్టంలోని మార్పు చేసింది. దీనికి సంబంధించిన ప్రత్యేక రైల్వే పోస్టర్ను కాజీపేట ఆర్పిఎఫ్ సిఐ విడుదల చేశారనమాట. అయితే టికెట్ లేకుండా ప్రయాణం, అనుమతించిన దూరానికి మించి ప్రయాణించడం, ఇతరుల టికెట్పై వెళ్ళే వారికి 500 అదనపు ఛార్జీలతో పాటు ప్రయాణ ఛార్జీలు అయితే వసూలు చేస్తారు. అనధికార తిరుబండారాలు అమ్మేవారికి, భిక్షాటన చేసేవారికి కూడా 2000, రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే వారికి 1000 నుంచి 2000 వరకు, రైల్వే ప్రాంగణంలో అనధికార ప్రవేశానికి 500 జరిమానా అయితే నిర్ణయించారు. రిజర్వ్ కోచ్లో అనధికారంగా ప్రయాణిస్తే 2000, రిజర్వ్ సీటు లేదా బెర్త్ను ఖాళీ చేయడానికి నిరాకరిస్తే 1000, ట్రాఫిక్ సంకేతాలను ఉల్లంఘిస్తే 500, మహిళల రిజర్వ్ కోచ్లోకి పురుషులు ప్రవేశిస్తే 2500, ప్రమాదకర వస్తువులు తెస్తే 10,000, రైల్వే ప్రాంగణాల్లో లేదా రైళ్లలో ధూమపానం చేస్తే 2000 జరిమానా వేస్తారు. ఈ రుసుములన్నీ కూడా అక్కడికక్కడే వసూలు చేసి ప్రయాణికుడికి రసీదు ఇస్తారు. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. ఇంతకుముందు ఆర్పిఎఫ్కు జరిమానాలు వసూలు చేసే అధికారం ఉండేది కాదని మారిన చట్టాల ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి అవకాశం కల్పించారన్నారు. సో చూసారు కదా, దేశవ్యాప్తంగా ప్రజెంట్ అయితే రైల్లో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఇవన్నీ కొత్త రూల్స్ అనమాట. దాదాపు 10 కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు. ఇందులో ఏ ఒక్క రూల్ తెలియకపోయినా కూడా చాలా నష్టపోతారనమాట ప్రయాణికులు. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.